లడ్డు మాత్రం చించి పారేసిండు అన్న. లడ్డు యొక్క పర్ఫార్మెన్స్ నిజంగా ఆ యొక్క యాక్టింగ్కి, ఆ యొక్క కామెడీకి పాపం ఆయన నవ్వినా అంటే నవ్వు వస్తుంటుంది, ఏడ్చినా నవ్వు వస్తుంటుంది, డల్లుగా నవ్వు వస్తుంటుంది. అంటే సినిమాలో నిజంగా ప్రతి ఒక్క సినిమా తిప్పుతుంటే లడ్డు తప్ప మనకు ఎవరు అనిపించారు. అంత బాగుంది. సినిమాలో హీరోయిన్స్ లేరు ప్రతి సెకండ్ కూడా. అంటే నిజంగా వాళ్ళు హీరోయిన్స్ అని కాదు కానీ గెస్ట్ లాగా ఇద్దరు వస్తుంటారు, కానీ హీరోయిన్స్ అయితే కాదు వాళ్ళందరూ. స్వాతి రెడ్డి సాంగ్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. 2-3 సాంగ్స్ అన్నింటికన్నా కూడా ఈ సాంగ్ అయితే చాలా బాగుందన్న. ఈ సినిమాలో మనకు మెయిన్గా సునీల్ పర్ఫార్మెన్స్ బాయ్ అంటే ఓకే బాయ్ అని కాల్ కట్ చేయటాలు కానీ, బాయ్ అంటే నేను బాయ్స్తో మాట్లాడిన గర్ల్స్తో మాట్లాడిన డైలాగ్ కానీ సార్ నిజంగా నార్మల్స్ అన్న అవుట్ అండ్ అవుట్ ఎక్స్ట్రాడినరీ కామెడీ అని చెప్పొచ్చు. చాలా చాలా నవ్వుకున్నా. ఎక్స్ట్రీమ్లీ ఫ్రీ గుడ్ మూవీ. చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్తోనే ఫ్యామిలీతో నిజంగా అందరితో చూడాల్సిన మూవీ. నిజం చెప్తున్నా, నాకు క్యాష్ అందిపు నిజంగా ఒక సాంగ్ దీప్ 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 అనుదీప్ అనే సాంగ్ వాడారు. మరవల్స్ అన్న చాలా చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. నిజం చెప్తున్నా, నాకు అనిపించింది నేను పెట్టిన ఒక 50 రూపీస్కి నిజంగా వర్త్ ఫీలింగ్ అన్న. అది ప్రతి ఒక్క ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ స్టార్టింగ్లో సినిమా ఎంట్రీ అన్న జైల్లో ఉంటుంది. అసలు మా లడ్డు పర్ఫార్మెన్స్ కూత ర్యాంప్ అన్న చాలా చాలా నవ్వుకున్నా. లడ్డూని చూస్తుంటే నాకు ఒక బ్రహ్మానందము, ఒక మన సత్య, ఒక నిజంగా ఒక వెన్నెల కిషోర్ ఆ రకమైన హీరో కామెడీలా కనిపించింది అన్న. నిజంగా అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు నిన్న ఈరోజు రాబిన్హుడ్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి 100% సినిమా నచ్చుద్ది అన్న. ప్రతి ఒక్కరు చెప్తాను చాలా చాలా బాగుంది. సినిమాలో హీరోయిన్స్ లేరు, వల్గాటి లేదు, కానీ ఒక డైలాగ్ ఉంటుంది నా చిన్న పెద్ద డైలాగ్ తప్ప కానీ మిగతా అంతా కూడా స్మూత్ వెళ్ళిపోతుంది. సో మ్యాడ్ క్యూబ్ కూడా ఉండబోతుంది అన్న. సినిమా లింక్ కూడా వదిలేరు. సో ఈ ఫ్యూచర్లో మ్యాడ్ క్యూబ్ కూడా రాబోతుంది. 100% ఈ సినిమాలో మేబీ లడ్డుకు పెళ్ళి అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సినారియో మాత్రం సినిమా అయితే ఇచ్చి పడేశాడు. అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్. నాకు ఒక ప్రేమలు, ఒక జాతరత్నాలు అట్లాంటి సినిమా అయితే కనిపించింది. చాలా చాలా బాగుంది. 100% సినిమా నచ్చుద్ది. సినిమా చూడండి భయ్యా, మనకి ఏం కావాలి భయ్యా, మంచి సినిమా, నవ్వుకునే సినిమా, కొద్దిగా చూసినంతసేపు కొద్దిగా ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కాబట్టి అలాంటి మంచి దమ్మున్న సినిమా, మంచి సినిమా, క్లీన్ సినిమా దయచేసి మ్యాడ్ మ్యాచ్ చూడండి. మ్యాడ్ స్క్వాడ్ చాలా బాగుంది. ఆ విషయాలతో సినిమా చాలా బాగుంది అన్న.